91 దావీదు కీర్తన పుస్తకం వచ్చి 91వ కీర్తన అందరూ కలిసి ధ్యానించు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించింది. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యము కేడమును దాగునై రాత్రి వేళ కలుగు. భయముకైనను పగటి వేళ ఎగురు, బాణమునకైనను చీకటిలో సంచరించు, ఎగురుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు, రోగములకైనను నీవు భయపడదు. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలి అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూస్తున్నావు భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. యెహోవా నీవే ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఏమీ అపాయము రాదు, అపాయము ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సృష్టించదు. నీ మార్గములన్నిటిలో నీ కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకోదు. నీవు సింహములను నాగుపాములను దొరికెదరు. పొదమ సింహములను భుజంగములను అణగదొరికెదరు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత తృప్తిపరచను. నా రక్షణ అతనికి చూపించు. దేవుని మాటలు మనం దీవించుగాక. ఆమె చూడండి. ఆమె